గురువారం ఉదయం నిద్ర లేవగానే తలుపు తీయగానే ఈ చిన్న పని గనక చేసి చూడండి. మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. మీకు తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుందండి. ఉదయం లేవగానే ఈ చిన్న పనిని గనక చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుత ఫలితాలొస్తాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి చెడు ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడతారండి. ప్రతి గురువారం ఉదయం లేవగానే విధి విధానంగా ఈ పని గనక చేసినట్లయితే చాలా అద్భుత ఫలితాలనేవి వస్తాయి. కాబట్టి రేపు గురువారం రోజున చక్కగా ఈ పరిహారం చేయండి. ఇది గురువారం అనే కాదండి. తిథి, వార, నక్షత్రంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఒక్క శుక్రవారం రోజు మాత్రం చేయకూడదు. శుక్రవారం తప్పించి మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే మనం ఈ పరిహారం చేసుకున్నా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. మా పిల్లలు మా మాట వినరు, భర్త కూడా మాట వినరు అని ఇబ్బంది పడేవారు ఈ ఉపాయాన్ని చేసి చూడండి. ఈ పరిహారాన్ని చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అలానే చాలామంది ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వచ్చిన డబ్బు అప్పుడే ఖర్చయిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా! అయినా బాధపడేవారు తాము సంపాదించిన ధనం నిలిచేలాగా అవసరానికి ఉపయోగపడాలి అంటే గురువారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా గంగాజలం కావాలి. గంగాజలాన్ని మనం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం కదా! గంగాజలాన్ని మించిన శుద్ధి అయిన వాటర్ అనేది ఉండదండి. ఇంటిని శుద్ధి చేయడానికి కూడా గంగాజలాన్ని వాడుతూ ఉంటాం కదా! గంగాజలం ఇంటిలో లేనివారు మామూలు మంచినీటిని తీసుకొని దానిలో చిటికెడు పసుపు కలుపుకొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే గంగాజలంతో లేదు అంటే పసుపు నీటితో పరిహారం చేయాలి. మరి గంగాజలంతో లేదా పసుపు నీటితో గురువారం ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. హ్మ్. దానికంటే ముందు ఒక చిన్న కథ తెలుసుకుందామండి. దాని గురించి తెలుసుకుందాము. హ్మ్. ఇప్పటి వరకు మనము ఈ చిన్న కథ ద్వారా ఒక చిన్న నీతి అండ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. ఒక్కసారి ఇది కూడా క్లియర్‌గా వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేదండి. ఊరి పొలిమేరలలో నివసించేటువంటి ఆ అవ్వను అందరూ కూడా ఊరికి పేదరాశి పెద్దమ్మ అంటూ ఉండేవారు. కానీ ఎవరు నిజంగా అయితే ఆ అవ్వను పట్టించుకునేవాళ్ళు కాదు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు కూలీగా వెళ్తూ ఉండేది. చక్కగా శ్రమపడి నడుము వంచి పని చేసుకుంటూ ఉండేది. అప్పుడు అలా వచ్చిన డబ్బులతో ఆదివారం రోజున సంతకు పోయేది. వారానికి సరిపడా సరుకులు తెచ్చుకునేది. పండగ ఉంటే వారంలో ఎక్కువ సరుకులు. ఎందుకంటే పండగ రోజున ఏమైనా సరే అవ్వ ఇంటిలో నిలబడి అడిగితే లేదు అనేది కాదు. ఇంటిలోనికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపేది. అలా ఒక్కసారి అవ్వ తన వారమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో పండుగ సరుకులు తీసుకుంటుంది. ఆ రోజే పండుగ. తినేందుకు పులిహోర, రవ్వ కేసరి చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజంతా ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం సాయంత్రం వరకు కూడా ఎవ్వరూ రారు. కానీ చీకటి పడుతూ ఉంది అనంగా దూరదేశం నుంచి ఎవ్వరో పండితులు ఆకలితో వచ్చి తినేందుకు ఏమైనా ఉందా తల్లి అని చెప్పి అడుగుతారు. అవ్వ ఆయన్ని లోపలికి ఆహ్వానించి తను చేసిన కేసరిని పెడుతుంది తినేందుకు. కేసరంతా తినేస్తాడు అతను. అన్నం పెడితే అంతా తినేస్తాడు. పండుగ చేసిన అన్ని పదార్థాలు కూడా తినేస్తాడు. అయినా కూడా ఇంకా అతని ఆకలి తీరనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆలోగా అవ్వ తన వారమంతా గడిపేందుకు తెచ్చుకున్న కూరగాయలను వండుతూ ఉంటుంది. ఇంటిలో ఉన్నటువంటి బియ్యం వండి వారుస్తూ ఉంటుంది. మొత్తం ఆయనకు వడ్డిస్తుంది. పండితుడు ఆమెకి సంతోషంగా చూసి ఏం పెడితే అదంతా చూస్తాడు సంతోషంగా. పెడితే ఇంకా తినేట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా ఏం చెయ్యాలి పాలు పోలేదు. ఎందుకంటే అప్పటికి ఇంట్లో తను కూడబెట్టుకున్నటువంటి సరుకులు, కూరగాయలు అన్నీ కూడా అయిపోతాయి. బియ్యం కూడా ఖాళీ అయిపోతుంది. డబ్బులు లేవు. ఇక మిగిలిందల్లా అమ్మకు వారసత్వంగా వచ్చిన పెద్ద గరిక మాత్రమే. ఆ గరిట అంటే అవ్వకు చాలా ఇష్టం. ఇన్నేళ్లుగా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటూ వస్తుంది ఆమె. అయితే ఇప్పుడు ఆమె చటుక్కున పోయి
దాన్ని ఎంతకు వస్తే దాన్ని అంతకు అమ్మేసి ఆ డబ్బులతో కూరలు, సరుకులు ఇచ్చి పండితుడికి వండి పెడుతుంది. పండితుడు ఆమె వంటను మెచ్చుకుంటూ తిని చేయి కడుక్కుంటూ, "తల్లి మొన్నతంతా నాకే పెట్టేసినట్లుగా ఉన్నావు. మరి నీకు?" అని అడుగుతాడు. "ఇవాళ పండుగ కదా స్వామి! ఇవాళంతా ఉపవాసం ఉండి రేపు తింటాను నేను" అని చెప్తాంది అవ్వ. "మరి వంట చేసేటప్పుడు దేనితో కలుపుతావు తల్లి" అని అడుగుతాడు పండితుడు. "కర్రతో కలిపితే చాలా బాగుంటుంది" అని చెప్పి అవ్వ చెప్తుంది. అప్పుడు పండితుడు నవ్వి, "నేను చాలా ఊళ్ళు తిరిగాను తల్లి. కానీ ఎక్కడా కూడా నాకు కడుపు నిండలేదు. ఇవాల్టి నీ త్యాగంతో నా ఆకలి తీరింది. ఇదిగో నీకు ఒక బహుమతి" అని చెప్పి తన జోలి నుంచి ఒక బంగారు గరిటెను బయటకు తీసి అవ్వకు ఇస్తాడు. "ఇదిగో తల్లి, ఇదిగో ఇది నీ గరిటె. దీనితో నువ్వు ఏం వండినా సరే అది అక్షయం అవుతుంది. అతిథి సేవకు ఇక పైన ఏ ఆటంకము ఉండదు" అని చెప్పి అవ్వను ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకా ఆ దారిన పోయేవారు ఎవ్వరూ కూడా ఆకలితో పోరు. ఇంకా వీడియోలోకొస్తే మనం ప్రతి గురువారం రోజు ఉదయం లేవగానే ముందు మెయిన్ డోర్ కాకుండా బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలండి. తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా ముందు వెనుక తలుపులు తీయడం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెయిన్ డోర్ తెరిచి తలుపు తీయగానే ఆ తలుపు మీద గంగా జలాన్ని కానీ, పసుపు నీటిని కానీ చల్లాలి. ఈ విధంగా చేయడం వల్ల వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వెంటనే ధనం మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఏర్పడుతుందండి. ప్రతిరోజు ఉదయం ముందు వెనుక తలుపు తెరిచి తర్వాత మెయిన్ డోర్ తెరిస్తే ఖర్చులు తగ్గి ధనం ఇంట్లో నిలుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి. ప్రతి గురువారం ఉదయం తలుపు తీయగానే ఈ విధంగా గంగాజలము లేదా పసుపు నీటిని చల్లితే మీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కష్టాల్లోనే ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి. మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. సమస్యలన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఖచ్చితంగా ఫలితాలను మాత్రం చూస్తారనే చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం ఉదయం నిద్ర లేవగానే తలుపు తీసినప్పుడు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. లక్ష్మీదేవి మీ ఇంటికి ఆహ్వానించి సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.